కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతను హరించేలా ఉన్నాయని, అవి రద్దు అయ్యే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మునప్ప తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఆలూరులో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 21వ జిల్లా మహాసభలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ మహాసభల్లో కార్మిక హక్కులు, జిల్లా సమగ్ర అభివృద్ధిపై పలు అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించామని వివరించారు. ఇక 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ అమలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేసి కార్మికులకు రక్షణ కల్పించే విధానాలను అమలు చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 21వ జిల్లా మహాసభలు నిర్వహించాం. ఈ మహాసభల్లో కార్మికులు హక్కులు, కార్మికులకు ఉద్యోగ భద్రత, అదేవిధంగా పలు అంశాలపైన చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాసభ చాలామంది చర్చలో పాల్గొన్న నేపథ్యంలో ఈ జిల్లా అభివృద్ధి కోసం కూడా కేవలం కార్మిక సంఘాలంటే వాళ్ళ హక్కులు, వాళ్ళ జీతాలు, ఉద్యోగ భద్రత కాకుండా జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలపైన కూడా, ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపైన కూడా చర్చించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. వాటన్ని కూడా జిల్లా భవిష్యత్తులో ఈ తీర్మానాల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏఐటీసీ జిల్లా సమితిగా మేము ఉద్యమాలు రూపకల్పన చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో అంగన్వాడీలు చాలా తక్కువ జీతాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వారికి జీతాలు పెంచాలి, అదేవిధంగా వేసవి సెలవులు ఇవ్వాలి. వాళ్ళకి వేసవి సెలవులు కూడా లేవు. వీటితో పాటు మినీ అంగన్వాడీ సెంటర్లు, మెయిన్ సెంటర్లు చేసి, అదేవిధంగా సిడిపో పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఆశా వర్కర్లు, ఈ రాష్ట్రంలో 17 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించడంలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను కూడా ఆశా వర్కర్లు చేస్తున్నారు. కీలకంగా వాళ్ళు ఏమంటే, కరోనా టైంలో కూడా మనం కరోనా టైంలో పక్కింటికి పోయి మాట్లాడే పరిస్థితి ఉన్నప్పటికీ ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కీలక పాత్ర. అయితే వాళ్ళకి జీతాలు కూడా పెంచడం లేదు. అందుకోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు నెలకు 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి అందించాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలనేది రెండో తీర్మానం. మూడో సంబంధించి ఆటో కార్మికులు, ఈ రాష్ట్రంలో చదువుకున్న వంటి యువతకు ఉపాధి లేక ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో స్వయం ఉపాధితో ఈరోజు రుణాలు తీసుకొని, ఆటోలు తీసుకొని ఇంకొకరిపై ప్రభుత్వంపై ఆధారపడకుండా ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు. అయితే ఆటో కార్మికులు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి, అదేవిధంగా వారికి వాహన మిత్ర డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాళ్ళందరూ కూడా వాహన మిత్రలో భాగంగా వాళ్ళకి రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా సొంత ఆటోలు కొనుక్కొని వాళ్ళు స్వయం ఉపాధితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి అక్కడ ఆటో కార్మికులకి కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హమాలీలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. చాలా రూపాల్లో ఈరోజు లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంది, కీలక పాత్ర హమాలీలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి హమాలీలకు కూడా సంక్షేమ బోర్డు లేదు. వయసు మీరిపై వయసు బాగున్నప్పుడు పని చేయడం, సంపాదించుకోవడం జరుగుతుంది. కానీ 50-60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి